గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ మహ్మద్ ప్రజలు తూర్పు కాంపన్సీలో అభివృద్ధితో పాటు ఆరోగ్యపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ కూడా ఈ ఉచిత కంటి శిబిరం ద్వారా వారి యొక్క దృష్టి లోపాలను సరిచేయించుకోవాలని తెలియజేశారు. శంకర కంట ఆసుపత్రి ద్వారా ఈ శిబిరాన్ని ప్రారంభించిన తక్కువ సమయంలోనే వందల మంది కంటి పరీక్ష నిమిత్తం వచ్చారని తెలియజేశారు. జీవిత విధానంలో అనేక రకాలుగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా షుగర్ వ్యాధితో కంటి రోగాలు అనేక మందికి విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి పరీక్షల క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది ముందుగా 2 రోజుల ముందే అనౌన్స్మెంట్ చేయడంతో వందలాది మంది ఈ క్యాంప్ని సందర్శించడం, వారికి కావలసినటువంటి రక్త పరీక్షలతో పాటు అనేక రకాలుగా కంటి పరీక్షలు కూడా చేయించుకొని వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా వాటిని రేపటి నుంచి ఆపరేషన్లు కానీ, వారికి అవసరమైనటువంటి కళ్ళజోళ్ళు కానీ, ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్ కానీ అందుబాటులో పెట్టు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శంకర్ కంటి ఆసుపత్రి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి కంటి ఆసుపత్రి. జీవిత విధానంలో